హాయ్ అండి. నేను మీ కీర్తనాని. నా బర్త్డే డిసెంబర్ 15th అండి. ఆ రోజు మేము బెంగళూరులో ఉన్న ఫన్ వరల్డ్కి వెళ్ళాము. మా బాబు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే వాడు ఎక్కిన ప్రతి రైడ్కి నేను మా హస్బెండ్ కూడా ఎక్కామండి. ఏమంటే ఇక్కడ అడల్ట్ రైడ్ సపరేట్ ఉంది, చిల్డ్రన్స్ రైడ్ సపరేట్ ఉంది. చిల్డ్రన్స్ రైడ్లో పేరెంట్స్ ఎక్కచ్చు, అడల్ట్ రైడ్లోనే పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం అది భయం వేస్తుంది, పైదాకా తీసుకెళ్తుంది అని చెప్పి. వీడు చూడండి, ఇది స్వింగ్ ఎక్కేటప్పుడు మూతి సరిగ్గా పెట్టరా, సెల్ఫీకి ఫోజ్ ఇద్దు అంటే మూతి చూడండి ఎట్లా పెట్టుకుని కూర్చున్నాడో. వాడైతే ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడంటే, నేను సరిగ్గా పెట్టురా అని చెప్తున్నా కానీ వినకుండా వాడికి నచ్చినట్టే పెడతానంటున్నాడండి. అసలు నాకైతే బాగా అనిపించింది. నేనైతే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. కాకపోతే కాస్ట్ కూడా అంతే ఉంది, ఎక్కువగానే ఉంది. వాళ్ళ నాన్న కనిపించాడండి పక్కన. చూడండి, ఆనందం అవధులు లేకుండా పోయింది అసలు ఆవిడ ఆనందానికి. ఇదైతే నాకు బాగా అనిపించింది. కాకపోతే ఇది ఓన్లీ స్పెసిఫిక్గా ఓన్లీ చిల్డ్రన్ రైడ్ ఒక్కటండి. ఆ పైకి తీసుకెళ్ళి స్లోగా తీసుకొస్తారు. నార్మల్గా అయితే అడల్ట్ రైడ్ అయితే పై దాకా తీసుకెళ్ళి కిందకి ఒక్కసారిగా ఫాల్ చేస్తుంది. ఇదేమంటే చిల్డ్రన్ రైడ్ కాబట్టి పైకి తీసుకెళ్ళి చిన్నగా స్లోగా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. బాగుంది, నాకైతే బాగా అనిపించింది అండి. కాకపోతే చిల్డ్రన్కి కూడా కొంచెం తక్కువ కాస్ట్ ఉంటే బాగుండేది. 999 కాస్ట్ చేశారండి మా బాబు ఒక్కడికి. అడల్ట్కి ఏమో 1299 తీసుకున్నారు వితౌట్ ఫుడ్ లేకుండానే ఛార్జ్ తీసుకున్నారు, అంత ఛార్జ్. నెక్స్ట్ వచ్చేసి హార్స్ పోనీ రైడ్ అండి. ఈ రైడ్ వాడికి ఎంత నచ్చిందంటే నేను మా ఆయన ఎక్కేదాకా ఊరుకోలేదండి అసలు. అమ్మ నువ్వు రా, నాన్న కూడా రావాలి అని చెప్పి కూర్చున్నాడు. అయితే వాడు ఎంత బాగా ఆనందంగా ఫీల్ అయ్యాడంటే మాటల్లో చెప్పలేకపోతున్నాం మేము. నా బర్త్డే నాదిలాగలేదు, వాడి బర్త్డేకి మేమేదో వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసినట్టుంది. కానీ బాగా ఎగ్జైట్మెంట్ బాగా ఫీల్ అయ్యాడండి వీడు మాత్రం. నాకు నచ్చింది పోనీ రైడ్ చెప్పాలంటే మ్యాక్సిమమ్. అయితే మార్నింగే లేచి రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి నేను కొంచెం టైర్డ్ అయినట్టున్నాను. వాడు మాత్రం అసలు ఎక్కడ అలసిపోయినట్టే లేడండి. మా వాడు మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్తో అసలు అది ఎక్కుతానమ్మా, ఇది ఎక్కుతానమ్మా అని చెప్పి అక్కడ కనిపించినవన్నీ ఎక్కుతానే ఉన్నాడండి. అసలు ఎక్కడ ఓపిక తెచ్చుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఫిషింగ్ టైప్ది. చేతిలో ఉన్న ఫిష్లోంచి వాటర్ వస్తూ ఉంటే ఆ వాటర్తో అక్కడ బొమ్మ కనిపిస్తూ ఉంది కదండి, ఇందాక ఫస్ట్ వెళ్ళిపోయింది, దాన్ని మీద వాటర్ పోస్తూ ఉండాలి. అది రౌండ్ తిరుగుతూ ఉంటుంది. ఉంటే ఆ పెంగ్విన్స్ మీద అన్నిటికీ మనం వాటర్ పోసుకుంటూ తిరగాలి. ఇది ఓన్లీ చిల్డ్రన్ రైడ్. కాకపోతే అడల్ట్ని కూడా ఎక్కించుకోవచ్చు చిల్డ్రన్ రైడ్లో. ఇది ఏరోప్లైన్ది. వాడికి ఎంతో బాగా నచ్చిందంటే ఏరోప్లైన్ రైడ్. ఫాస్ట్గా తీసుకెళ్ళి ఒక్కసారిగా స్లోగా కిందకి దింపేసేటప్పుడు వాడు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడండి. అన్నీ కనిపించినవన్నీ ఎక్కుతానే ఉన్నాడు అసలు ఎక్కడ ఆపకుండా. అది ఎక్కుతానమ్మా, ఇది ఎక్కుతానమ్మా అనుకుంటానే ఉన్నాడు. ఇంకా వాడికి మాత్రం వాడు బాగా ఎగ్జైట్మెంట్, బాగా ఆనందపడ్డాడు. మేము ఎక్కిపోయినా వాడు ఆనందపడ్డాడులే అని చెప్పి మేము వాడిని చూసుకుంటూ సంతోషించుకుంటూ ఉన్నాము. అయితే ఏమంటే అడల్ట్ రైడ్లోకి పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు కాబట్టి ఇదైతే ఎంత భయం వేసిందో తెలుసా అండి నాకైతే. ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళి ఒక్కసారిగా రొటేట్ అయ్యిద్ది. మా హస్బెండ్ ఎక్కారు, నేను ఎక్కనని చెప్పాను. ఎందుకంటే పిల్లోడిని వదిలేసేసి పైకి ఎక్కలేము కదా, ఒక్కడిని వదిలేసేసి. ఈలోపు మా వాడు అమ్మ అది ఎక్కుతానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లేదురా రారా, నాన్న ఎక్కారు కదా, అది చూద్దాము ఎట్లా తిరిగిద్దా అని చెప్పి నేను ఆపినా కానీ అక్కడ వాళ్ళ నాన్న ఉన్నారు అని వాడికి తెలీదు. తర్వాత నేను చెప్పాను, ఇక్కడ నా అప్ప ఎక్కారమ్మ పైన రొటేటింగ్ దానిలో అంటే అదిగో అమ్మ అప్ప అక్కడ ఉన్నారని చూపించుకుంటూ వాడు ఇంకా స్టార్ట్ చేశాడు. ఈలోపు ఈ రైడ్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు చూడండి, స్టార్టింగ్ స్లోగా తిరిగిందా, ఇప్పుడు చూడండి అసలు ఒక్కసారి ఎంత ఫాస్ట్ తిప్పేసిద్దంటే. నేను ఎక్కి పైనుంచి కిందకి చూస్తే ఎక్కడ పడిపోతానని అంత భయం వేసింది లిటరల్లీ నాకైతే. మా ఆయన కిందకు వచ్చేసి ఇంకోసారి ఎక్కకూడదు ఇట్లాంటి రైడ్లు అని చెప్పి అన్నాడు. నాకు ఎంత భయం వేసిందంటేనండి. నేనే ఎక్కాను, ఏమంటే బాబు ఉన్నాడని చెప్పి ఆయన సపరేట్ ఎక్కాము, మేము సపరేట్ ఎక్కాము. ఫస్ట్ ఆయన ఎక్కేసి వచ్చేసాక లాస్ట్లో నేను ఎక్కానండి. ఎందుకంటే మళ్ళీ పిల్లోడిని వేరే రైడ్కి తీసుకెళ్దామని చెప్పి వాడిని అటు తీసుకెళ్ళిపోయాము. ఇది అసలు చూడండి ఎట్లా తిప్పుతుందో, అసలు ఎంత భయం వేసిందో అండి నాకైతే. అమ్మో నేను ఎక్కలేకపోయాను, ఆయన కళ్ళు తిరిగిపోయినాయి పాపం కిందకి. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది హార్స్ పోనీ ఎక్కాడండి. మళ్ళీ అన్నీ ఎక్కుతానే ఉన్నాడు మా వాడైతే. అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది పిల్లోడిది, కొంచెం కాస్ట్ తగ్గించుంటే బాగుండేది. అన్నీ ఎక్కేశాడు ఒక్కటి వదలకుండా పిల్లలు అన్నీ. వాడైతే బాగా సంతోషపడ్డాడు. ఇంకా నెక్స్ట్
అది ఆపరేటింగ్ చేసి ఆయన అన్నాడు, వెనకాల ఎవరు లేరు కదమ్మా, నువ్వు ముందే కూర్చో, స్టీరింగ్ పట్టుకుని, నీకు బాగుండిద్ది అన్నాడు. ఫస్ట్ తను భయపడ్డాడు, తర్వాత తనకి ఎంత బాగా నచ్చిందంటే ఆ కారు. నాకైతే ఈ కార్ చూడగానే అవెంజర్స్ మూవీలో కార్స్ ఉంటాయి కదండి, అట్లా అనిపించింది. కొంచెం చూడ్డానికి కూడా ఐరన్ మ్యాన్ లాగే అనిపించింది కలర్ కాంబినేషన్ అంతా. అయితే వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. తక్షి మాత్రం దిగమ్మ చాలా అన్నా కానీ ఇంక దిక్కండి అమ్మ, ఇంకోసారి ఎక్కుతానమ్మా అని చెప్పి ఎక్కింది. ప్రతి ఒక్క రైడ్ 2-3 సార్లు ఎక్కుతానే ఉన్నాడు. నేను వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటా ఉన్నాను. అయితే వాళ్ళు ఏం అనుకోలేదండి. ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు మేడం అంటే, అమౌంట్ పే చేశారు కదా, ఏమి ఇబ్బంది ఉండదు, మీరైనా అడల్ట్ రైడ్స్ అయినా ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు అని చెప్పారు. ఇంక సర్లేని వాడు అంత ఇష్టపడుతున్నప్పుడు మనం కాదనలేం కదండి, అందుకోసం అని చెప్పి వాడిని ఎక్కించాను. వాడైతే అసలు ఫుడ్ కూడా ఏం సరిగ్గా తినలేదండి. అవన్నీ చూసి వాడికి ఎంత ఆనందం వచ్చేసిందంటే, అమ్మ నేను అది ఎక్కాలి ఇది ఎక్కాలి అని చెప్పి అనుకుంటానే ఉన్నాడు, కానీ ఇది తిందాము అని కూడా లేదండి కనీసం. ఓన్లీ ఆ రోజు వాటర్తోనే ఉన్నాడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రైడ్ కూడా లిటరల్లీ వాడు 2-3 సార్లు ఎక్కాడండి. వాడికి ఎంత బాగా నచ్చిందంటే, కార్స్ అన్నీ ఆ పైకి వెళ్ళి కిందకు వచ్చేది వాడు బాగా అనిపించింది. వాడితో పాటు ఎక్కువ మంది పిల్లలు కూడా ఎక్కలేదండి, ముగ్గురే ఎంతమంది ఎక్కారు. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కదండి, 11 తర్వాత నుంచి క్రౌడ్ స్టార్ట్ అయ్యారు. మేము 10కే వెళ్ళిపోయేటప్పటికి ఎక్కువ మంది జనాలు లేరు, కొంచెం ప్లేస్ కూడా బాగా ఫ్రీగా ఉంది. మేము అన్నీ బాగా ఎక్కి తిరిగేసి వచ్చేసాము. ఈవినింగ్ 4 అట్లా అయిందండి బయటకు వచ్చేప్పటికి. ఈవినింగ్ 6 దాకా ఉంటుంది, మేము 4కి అట్లా బయటకు వచ్చేసాము. దాని పక్కనే స్నో వరల్డ్ కూడా ఉంది, కానీ స్నో వరల్డ్ వెళ్దాం అనుకున్నాం కానీ దానికి కాస్ట్ ఎక్కువ అంట. 1 అవర్కి 599 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ సాక్స్ సపరేట్ అంట, గ్లౌజులు వాళ్ళు సపరేట్గా అంతా తీసుకోవాలన్నారు. లేదులే ఇప్పటికే అమౌంట్ ఎక్కువ అయిపోయింది అని చెప్పి మేము సైలెంట్ అయిపోయాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ట్రై చేద్దాం స్నో వరల్డ్ అని చెప్పి ఆగిపోయామండి మేము. కానీ ఇప్పుడు మాత్రం మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు. వాడి కోసం లేని సర్లే పోతే పోయిందిలే, అమౌంట్ అయితే అయిందిలే అని చెప్పి మేము ఇంకా ఏం పట్టించుకోకుండా ఉన్నామండి. వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వేవ్ పూల్ అండి. దీనికి అలారం పెడతారు వాళ్ళు, ఒక సౌండ్ ఇస్తారు సైరన్. ఆ సైరన్ ఇచ్చినప్పుడు ఇట్లా వేవ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ వేవ్స్ పెట్టారు. ఏమంటే ఏదో బ్లో చేస్తారండి, బ్లో చేసినప్పుడు ఆ వాటర్ వేవ్స్ లాగా వస్తుంది. వాడైతే ఎంత భయం వేసింది, ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఎక్కువ వచ్చేప్పుడు వాడికి మొహం మీద వాటర్ పడుతుంది. పడేటప్పటికి వాడు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయింది. అందువల్ల మా హస్బెండ్ అయితే కొంచెం సీరియస్ అయ్యారు నా మీద, అనవసరంగా తీసుకొచ్చాము అన్నీ వాటర్లోకి, జలుబు చేసిద్ది అది ఇది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే చిల్డ్రన్ పూల్ కూడా సపరేట్ ఉందండి. ఇక్కడైతే మా వాడు నేను జారనప్ప నువ్వు కూడా రా అంటే ఇంకా ఆయన కూడా కూర్చొని ఇద్దరు కలిసి జారారండి. వాడైతే జారుకుంటూ వెళ్ళి వాటర్లో పడిపోయాడు. కాకపోతే అక్కడ వాటర్ అంతా మొహం మీద పడిపోయేప్పుడు భయపడ్డాడు కొంచెం. ఇది అండి, ఇంతటితో అయితే పడిపోయాడండి. ఇదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.